వాసు టాక్స్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. రామాయణం బాలకాండ గురించి మనం తెలుసుకుంటున్నాం. ముందు ఎపిసోడ్ లో రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు జననం తెలుసుకున్నాం. వీళ్ళు నలుగురు కూడా రాముడైతే చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు గురు, శుక్ర, శని, రవి, కుజ ఈ 5 గ్రహాలు కూడా ఉచ్ఛలో ఉన్నాయి. రాముడు తర్వాత పుట్టినవాడు భరతుడు కైకేయికి. ఆయన పుష్యమి నక్షత్రంలో మీన లగ్నంలో పుట్టాడు. ఆ తర్వాత లక్ష్మణ, శత్రుఘ్నులు సుమిత్రకు పుట్టారు. వీళ్ళు ఇద్దరు కూడా ఆశ్లేష నక్షత్రంలో జన్మించడం జరిగిందన్నమాట. సరే, ఈ నలుగురు పుట్టిన తర్వాత అలాగా జరుగుతూ ఉంది. వీళ్ళు పుట్టడానికి కారణం ఏమిటి? దేవతలందరూ వెళ్లి బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. ఆ బ్రహ్మ ఏం చేశాడు? నేను కాదు, విష్ణుమూర్తి అయితే మీ యొక్క బాధల్ని తీర్చగలడు అని చెప్తే వాళ్ళ దేవతలందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి ఒక వ్యక్తిని నువ్వు చంపాలి అని అడిగారు. అడిగితే అప్పుడు ఆయన సిద్ధంగా ఉన్నాడనమాట చంపడానికి. దానికి ముందు అసలు ఈ ఎవరైనా పుట్టడానికి గాని చనిపోవడానికి గాని చాలా కారణం ఉంటుంది. ఒక వ్యక్తి చనిపోవాలనుకో, వాడికి పాపం పండనైనా పండాలి, లేదంటే వాడికి ఆయుష్ అయినా తీరిపోవాలి. ఇప్పుడు శిశుపాలుడు ఉన్నాడు. 100 తప్పులు చేసే వరకు కృష్ణుడు అతన్ని ఏమీ చేయలేదు. 100 తప్పులు పూర్తవగానే మాత్రమే శిశుపాలుని వధించడం జరిగింది. అలా రావణాసురుడు చనిపోవాలంటే కొన్ని పాపాలు బాగా ఎక్కువగా చెయ్యాలైనా. అందులో భాగంగా ఏం చేస్తున్నాడో ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈలోపు నాదో చిన్న మాట. ఈ కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. దేవతల యొక్క బాధలు తెలుసుకున్నాడు విష్ణుమూర్తి. ఈలోపు ఆయన వక్షస్థలం మీదనే ఉండేటువంటి లక్ష్మీదేవి ముందుగా స్పందించి భూమి మీదకి నేను ముందు వెళ్తాను అని చెప్పింది ఆవిడ. సరే అని అలా అనగానే భూమి మీద మరి తల్లిదండ్రులను చూసుకోవాలి కదా. అప్పుడు కుశధ్వజుడు అనేటువంటి ఒక బ్రహ్మర్షి ఒక ఆయన ఉన్నారు. ఆయన వేదాంగాలు చదువుకుని తపస్సు చేసుకునేటువంటి ఒక గొప్ప మనిషి అన్నమాట. ఆయనకి ఈవిడ పుట్టింది. ఎలా? ఈయన వేదాలు చదువుకుంటున్నాడు కదా, ఆ వేదాలంతా కూడా ఒక రూపంగా ధరిస్తే ఎలా ఉంటుందో అలాగా ఈవిడ ఆయనకి పుట్టడం జరిగింది. కాబట్టే ఈ లక్ష్మీదేవికి కుశధ్వజుడు వేదవతి అని నామకరణం చేశాడు. ఇలాగా ఉన్నారు. అపురూప సౌందర్యవతి, చక్కగా తపస్సు కూడా చేసుకుంటోంది. ఎటువైపు తిరిగి తపస్సు చేసుకుంటోంది? రావణాసురుడి యొక్క లంకా నగరం ఎటువైపు ఉందో అటువైపు తిరిగి చక్కగా తపస్సు చేసుకుంటోంది. అలా కొంతకాలం జరిగిన తర్వాత రావణాసురుడు వచ్చాడు. అటువైపుగా వెళ్తూ వచ్చి అంటున్నాడు, ఓహో అపురూపమైన సౌందర్యవతి, నీవు ఎవరివి అని అడిగాడు. ఈవిడ ఏమీ మాట్లాడకుండా అలా తపస్సు చేసుకుంటూ ధ్యానంలో ఉండిపోయింది. రెండోసారి అడిగాడు. మూడోసారి అడిగేటప్పటికి ఆవిడ మరి ధ్యానాన్ని నుంచి బయటకు వచ్చి, నేను వేదవతిని, మా నాన్నగారు ఈయన అని చక్కగా అతనికి వివరించి చెప్పింది. నీవు ఇంత అందంగా ఉన్నావు కదా, నీకు తపస్సు ఎందుకు? నేనైతే నన్ను వివాహం చేసుకుంటే నీకు చక్కగా ఉంటుంది అని చెప్పాడు. నేను పుట్టగానే మా నాన్న విష్ణుమూర్తికి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అని నిర్ణయించేసుకున్నాడు అని చెప్పింది ఈ వేదవతి రావణాసుడితో. నువ్వు ఇష్టం లేదన్నా ఊరుకుంటాడు గాని ఎవరైనా మగవాడు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానని ఒక పేరు చెప్తే అస్సలు భరించలేడు. అందుచేత మరి ఈ రావణాసుడికి చాలా కోపం వచ్చి ఇంకా ఆవిడ్ని అనరాని మాటలన్నీ కూడా అంటున్నాడు. అప్పుడు చెప్తోంది ఈ వేదవతి, నీకంటే ముందు
దంబుడు అనేటువంటి ఒక ఆయన వచ్చాడు. మా నాన్నగారి దగ్గరికి వచ్చి నన్ను వివాహం చేసుకుంటానన్నాడు. మా నాన్నగారు ఇవ్వలేదు. అందుచేత ఆ దంబుడు మా నాన్నగారిని చంపివేశాడు. ఆ బాధని భరించలేక అంటే మా అమ్మ వెంటనే సతీ సహగమనం చేసేసింది. ఈ సతీ సహగమనం అనేది మన పురాణాల్లో ఎక్కడా లేదు. కాకపోతే ఆ బాధని భరించలేక తన భర్త లేకపోవడాన్ని ఆమె ఊహించుకోవడానికే కష్టమయ్యి తన భర్తతో పాటు ఆమె కూడా చనిపోయిందన్నమాట. అంతేగాని మరి ఇదే సతీ సహగమనం అనేటువంటి దురాచారం ఉంది, హిందూ పురాణాల్లో ఎక్కువగా ఉంది. కాబట్టి హిందువులందరూ కూడా దీన్ని పాటిస్తున్నారు అనేది తప్పు. అదే కనుక రైట్ అయితే రాముని యొక్క తల్లులు ముగ్గురున్నారు కదా, ఎవరు? సుమిత్ర, కైకేయి, కౌసల్య, వీళ్ళందరూ కూడా తన భర్త చనిపోయిన తర్వాత చాలా కాలం బతికి ఉన్నారు. అలాగే అంతకు ముందు దాని తర్వాత కనుక తీసుకున్నట్లయితే మరి భారతంలో కుర్తీదేవి, మాద్రి వీళ్ళు కూడా బతుకున్నారు. కాకపోతే మాద్రి ఏం చేసిందంటే తన భర్త చనిపోగానే, తన భర్త అయినటువంటి పాండురాజు చనిపోగానే ఆమె కూడా చనిపోయింది. ఆ బాధని ఆమె జీర్ణించుకోలేక. అంతేగాని అలాగా సతీ సహగమనం అనేది ఎక్కడా లేదన్నమాట. అలాగైతే కుంతి అంతకాలం బతికింది కదా. అలాగా సరే, తన తండ్రి గురించి చెప్తోంది. దంబుడు అనేవాడు వచ్చాడు, తనని వివాహం చేసుకోమన్నాడు. తండ్రి ఒప్పుకోలేదు. కాబట్టి తన తండ్రిని చంపివేయడం జరిగింది. ఆ బాధని తట్టుకోలేక తన తల్లి కూడా సహగమనం చేసేసింది అని చెప్పింది. అంటే అర్థం ఏమిటి? నిన్ను కూడా నేను కాదంటున్నాను అని చక్కగా ఆమె చెప్పిందన్నమాట. దానితో ఆ రావణాసురుడికి చాలా కోపం వచ్చి తన జుట్టుని లాగి పట్టుకుని నువ్వు నన్ను ఎలాగైనా సరే వివాహం చేసుకోవాల్సిందే అని బలవంతంగా మాట్లాడుతున్నాడు, బలవంతం చేస్తున్నాడు. అటువంటప్పుడు ఆమె చాలా బాధపడి ఆ బాధలోంచి అగ్ని కణాలు పుట్టాయి. ఆ అగ్నిలో ఆమె ఆహుతి అయిపోయింది. అలా ఆయన చూస్తుండగా అయిపోతూ ఒక చిన్న మాట కూడా చెప్పింది రావణుడితో. ఏమని? నేను కొంతకాలం పోయిన తర్వాత నీ యొక్క చావుకి కారణం అవుతాను నేనే అని చెప్పింది. వెంటనే అలా చెప్పేసి ఆవిడ అగ్నికి ఆహుతి అయిపోయిందన్నమాట. వెంటనే ఇప్పటిదాకా తనకి చావు లేదనుకుంటున్నాడు. అలాంటి సమయంలో తను చనిపోతానని, తన చావుకి ఈ యొక్క వేదవతి అనే పేరు ఉన్నటువంటి లక్ష్మీదేవియే కారణం అవుతుందని ఈ విషయం తెలిసింది కదా. వెంటనే తను భయపడ్డాడు, బాధపడ్డాడు. దీనికి కారణం ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నాడు. సరే, అలాగా ఇంకా చెప్తోంది ఆవిడ చనిపోయే ముందే, గొప్ప వంశంలో పుడతాను, తపస్సు లేకపోతే వేదాలు చదువుకునేటువంటి వాళ్ళ యొక్క వంశంలోనే పుడతాను అని ఇలా కొన్ని గుర్తులు కూడా చెప్పేసింది. కొంతకాలం గడిచింది. అలా ఉంటుండగా అయోధ్యని ఆ సమయంలో ఇలా ఉండగా అయోధ్యను ఈ సూర్యవంశపు రాజు అయినటువంటి క్షత్రియుడైనటువంటి అనరణ్యకుడు పరిపాలిస్తున్నాడు. ఆయన దగ్గరికి ఒక రోజు రాత్రికి రాత్రే వచ్చాడు రావణుడు. వచ్చి, నేను నీతో యుద్ధం చేస్తాను, నాతో నువ్వు యుద్ధం చేస్తావా లేదా ఓడిపోయానని ఒప్పుకుంటావా? చూసరి అంత అన్యాయంగా వచ్చాడు. యుద్ధం చెయ్యాలంటే అటు కొంత సైన్యం ఇటు కొంత సైన్యం ఉండాలి, వాళ్ళందరూ చక్కగా పరస్పరం ఒప్పుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే యుద్ధం జరగాలి. అలా కాకుండా రాత్రికి రాత్రి వచ్చి నాతో యుద్ధం చెయ్యి, లేదంటే ఓడిపోయానని ఒప్పుకో అంటున్నాడు. నేను ఒప్పుకోను అన్నాడు అనరణ్యకుడు. అలా కాదు, నువ్వు ఎలాగైనా నాతో యుద్ధం చెయ్యాలి అని పట్టుబట్టాడు. ఊరుకోలేదు. అప్పుడు వెంటనే అనరణ్యకుడిని క్రింద పడేశాడు, వెల్లకిలా పడేశాడు. తన గుండెల మీద కాలు పెట్టాడు. కాలు పెట్టి ఇక అతనిని చంపడానికి కత్తిని గుండెల మీద గుచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి టైంలో అతను అనరణ్యకుడే చెప్తున్నాడు, నన్ను కాదు నువ్వు చంపవలసింది, నిన్ను చంపడానికి ఒక వ్యక్తి పుడతాడు, అతడు కూడా మా వంశంలోనే పుడతాడు, దశరథ మహారాజు అనేటువంటి వాడు వస్తాడు, అతనికి పుడతాడు. అతనొక్కడే కాకుండా రాముడు అతని పేరు, రాముడు మాత్రమే కాకుండా ఇంకా 3 కూడా ఉంటారు. ఈ 4 నీ చావుకు కారణం అవుతారు అని విషయాన్ని కూడా చెప్పాడు.
అంటే తను చావుకి ఒక ఆవిడ, ఒక స్త్రీ కారణమవుతోంది, తనను చంపేది ఒక పురుషుడు. ఇలా అన్ని విషయాలు తెలుసుకోవడంతో అతన్ని వెంటనే విడిచిపెట్టేసి తన రాజ్యానికి తాను వెళ్లిపోతాడు. అందుచేత ఇక అక్కడి నుంచి అయోధ్య చుట్టూ కొంతమంది రాక్షసుల్ని పెట్టాడు. తాటకి, సుబాహు ఇలాంటి వాళ్ళని. అంతేకాకుండా లంకా నగరంకి ఒక సముద్రం ఉంది కదా, ఆ సముద్రంలో సింహిక అనేటువంటి ఒక రాక్షసిని పెట్టాడు. లంక చుట్టూ కూడా కొంతమంది రాక్షసుల్ని కాపలా పెట్టాడు. ఎప్పుడు దశరథ మహారాజు పుడతాడు, అతను ఎప్పుడు రాముణ్ణి కంటాడు, ఇవన్నీ చూడమని కొంతమంది రాక్షసుల్ని కాపలా పెట్టేశాడు. అది అలా నడుస్తోందన్నమాట. ఇలా నడుస్తుండగా అప్పుడు సీతాదేవి మరి పుట్టడం ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి. సీతాదేవి జనక మహారాజుకి పుడుతుందన్నమాట. చూసారా, సీతాదేవి ఒక శపథం చేసింది. తన చావుకి తానే ఈ సీతాదేవి కారణమవుతుందని. మరి ఇవన్నీ కలిస్తేనే రావణాసురుడు చనిపోవాలన్నమాట. సో ఇలా ఉండగా ఇక బ్రహ్మ దేవతలందరికీ కూడా ఒక సమావేశం పెట్టాడు. పెట్టి, మీరు దేవతలందరూ కూడా కిన్నెర కింపురుష స్త్రీల యందు మీ యొక్క అంశాలను ప్రవేశపెట్టి వానరులను పుట్టించండి అని చెప్పాడు. మరి దేవతలందరూ వానరులు అంటే కోతులుగా పుట్టేటువంటి ఈ అవస్థ ఎందుకు వచ్చింది? దానికి కూడా ఒక కథ ఉంది. ఒకానొక సమయంలో నందీశ్వరుణ్ణి చూసి దేవతలంతా కోతి మొహకం వాడా అన్నారు. వెంటనే ఆ నందీశ్వరుడు ఈ దేవతలందరికీ శాపం ఇచ్చాడు. ఏమని? మీరు కూడా కోతులుగా పుట్టుదురుగాక అనేటువంటి ఒక శాపాన్ని ఇచ్చాడనమాట. అందుచేతనే వీళ్ళందరూ కూడా ఇప్పుడు వానరులుగా పుట్టవలసినటువంటి అవసరం వచ్చింది. సరే, బ్రహ్మగారు ఇలా ఆజ్ఞాపించడమే కాకుండా ఆయన కూడా ఆ సమయంలో ఆవలించాడు. ఆ ఆవలింతలోంచి బల్లూక స్వరూపుడైనటువంటి జాంబవంతుడు పుట్టాడు. ఆ తరువాత ఇంద్రుని అంశతో వాలి, సూర్యుని అంశతో సుగ్రీవుడు, బృహస్పతి అంశతో తారుడు, కుబేరుని అంశతో గంధమాదనుడు, అగ్ని అంశతో నీలుడు, అశ్విని దేవతల అంశతో దివుదుడు, మైందుడు పుట్టారు. వాయువు యొక్క అంశతో గరుత్మంతుని యొక్క బలముతో సమానమైనటువంటి మన హనుమంతుడు జన్మించాడు. అలాగే పర్జన్యుని అంశతో శరభుడు జన్మించాడు. శరభుడు అనమాట. అలాగే వరుణుని యొక్క అంశతో సుసేనుడు జన్మించాడు. ఇలా వానరులందరూ కూడా జన్మించడం జరిగింది. వీళ్ళందరూ కూడా రామకార్యం కోసం, రావణుని సంహరించడం కోసం జన్మించాడనమాట. ఇలా ఎందుకు జరగాల్సి వచ్చింది? ఈ యొక్క ముందే చెప్పుకున్నాం మనం. రావణుడు ఒక వరం పొందాడు బ్రహ్మగారి చేత. ఏంటా వరం? రాక్షసుల చేత గాని, కిన్నెర కింపురుషుల చేత గాని, దేవతల చేత గాని, ఎవ్వరి చేత చనిపోకుండా ఒక వరాన్ని పొందాడు. అప్పుడు మనుషుల చేత గాని, వానరుల చేత గాని చనిపోకుండా వరాన్ని కోరుకోలేదు. కాబట్టి వాళ్ళ ద్వారా ఇప్పుడు చనిపోబోతున్నాడు అన్నమాట మన ఈ యొక్క రావణాసురుడు. ఇలా చక్కగా ఉంటుండగా ఏం జరిగిందో తర్వాత భాగంలో వివరిస్తాను. థ్యాంక్ యూ.